హాయ్ అండి. మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మా చిన్నోడిని చూసి చాలా రోజులైంది కదా, మా చిన్నోడిని హాయ్ చెప్పమన్నా హాయ్ వాయిస్ కూడా రాలేదు పాపం, గొంతు పోయింది తిరిగి తిరిగి. మేమే కొన్ని ఊర్లు తిరిగామండి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో చూపిస్తా చూడండి. 1 2 3 కోయంబత్తూరు వచ్చామండి ఈషా టెంపుల్కి, శివయ్యని చూడటానికి. చాలా చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడు వాళ్ళ అమ్మాయిని పళని ఐడియా ఉందా మీకు? పళని దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నాడు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తానని. అయితే వాళ్ళందరూ మా అమ్మ నాన్న తమ్ముడు మరదలు అందరూ వెళ్తున్నారు. మా చిన్నోడిని నన్ను కూడా తీసుకెళ్ళారు, మేము కూడా వెళ్ళాము. అయితే అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంది ఈషా. మన రీల్స్లో చూస్తున్నాం కదా, వెళ్ళాలి చూడాలని అనిపించింది, కానీ అస్సలు కలలో కూడా అనుకోలేదు నేను వెళ్తానని, నా చిన్నోడిని తీసుకెళ్తానని. సో తీసుకెళ్ళాను, చూశాను. నైట్ అండ్ అసలు స్టార్టింగ్ ఎంట్రన్సే చాలా చాలా బాగుంది ప్లేస్. అది చూస్తేనేనండి మనలాంటి సామాన్యులు నిజంగా చూడలేని ప్లేస్ ఏమో అనిపించింది. నేను వెళ్ళి చూశాక లేజర్ నైట్ 7:30కి ఈ విజువల్స్ చూశాక నాకు నిజంగా అబ్బాయి ఎంత అదృష్టం కలిగింది అనిపించింది. అది కేవలం మా తమ్ముడి వల్లే అయ్యుండొచ్చు కూడా, కానీ ఇక్కడికి వెళ్ళటానికి మాత్రం నేనే ఇది చేశాను. పళని దగ్గర నుంచి దగ్గరే కదా, మళ్ళీ ఇంత దూరం రాలేమని. అయినా కానీ ఎంత డబ్బులున్నా అలా వెళ్ళగలమా అనిపించింది నాకు. నాకు దక్కింది ఇలాంటి అదృష్టం. అర్ధనారీశ్వర్లు అసలు చాలా చాలా అండి. ఆ లేజర్ అనేది చూడాలి, చూస్తే గూస్ బంప్సే అండి. నేనైతే క్లాప్స్ కూడా కొట్టేశాను కొన్ని విజువల్స్కి. అసలు అంత బాగా చూపించారు. 7:30 నుంచి ఒక 1 అవర్ వేశారు. 7:30కి ఎంతమంది అయినా రావచ్చు, ఫ్రీ అనమాట. ఫ్రీగా వచ్చి చక్కగా ప్లేస్ ఉంటుంది, బోల్డ్ అంత ప్లేస్, అందులో హాయిగా కూర్చొని చూడొచ్చు ఎంతమంది అయినా. కానీ 7:30 గేట్ క్లోజ్ చేసేస్తారు. చూసారండి అలా ఒక్కొక్క విజువల్ ఒక్కొక్కటి చాలా చాలా బాగుంది. నాకు మాత్రం అర్ధనారీశ్వరులు చాలా బాగా నచ్చింది. మా చిల్లకేక భక్తుడైపోయాడు. అన్నీ అవి తీసేసుకుంటున్నాడు హారతులు. చాలా చాలా హ్యాపీ అండి. మా చిన్నోడిని చాలా ఊర్లు తీసుకెళ్ళాను, అన్నీ చూపిస్తాను. ప్లీజ్ నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కడికక్కడ కొన్ని వీడియోలు తీయొద్దు అంటున్నారు, కానీ నేను మీకు చూపించాలని, మనం చూడలేని కూడా మీకు చూపించాలి. మేము చూసాం కదా, మాకు చాలా ఆనందం వేసి మీతో పంచుకోవడానికి నేను వీడియో అయితే పోస్ట్ చేసి చాలా వరకు వీడియోలు తీశానండి నేను. అందుకే కొన్ని రోజులు మేము వీడియోస్ పెట్టలేకపోయాము. చాలా బాగుంది నైట్. అసలు నైట్ బాగుంది అనుకుంటే పగలు చూద్దాం అనుకుంటే పగలు ఇంకా భలే అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత అదృష్టాన్ని ఆనందాన్ని ఇచ్చిన ఈ కోయంబత్తూరుకి కూడా చాలా థ్యాంక్స్ అండి. శివయ్యకి ఎంత బాగుందో. వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.